నల్గొండ జిల్లా డీసీసీ దక్కకపోవడంపై కాంగ్రెస్ నేత గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించారన్నారు. కాంగ్రెస్ లో సొంత పార్టీ నాయకులను తిడితేనే పదవులు వస్తాయని డీసీసీ అధ్యక్షుల ఎంపికలో తెలిసిందంటూ సెటైర్లు వేశారు. నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావని అర్థమైందన్న గుమ్మా మోహన్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా డీసీసీ పదవి వస్తుందని ఆశించడం జరిగింది. జిల్లాలో మెజార్టీగా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అంతా కూడా తనకే చెప్పడం జరిగింది. కానీ ఏం జరిగిందో కానీ తనకు అధ్యక్ష పదవి దక్కలేదన్నటువంటి అసంతృప్తి మీడియా ముందు షేర్ చేసుకోవడం జరిగింది. చెప్పండి, మొదటి నుంచి కూడా మీరు డీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని కూడా ఆశించడం జరిగింది, అంతా కూడా మెజార్టీగా చెప్పారని చెప్తున్నారు. ఏం జరిగింది? అధ్యక్ష పదవి రాకపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పంపి జిల్లాల వారీగా ఒక అబ్జర్వర్ ఇచ్చి వారి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫీడ్బ్యాక్ తీసుకొని అభిప్రాయ సేకరణ చేసినప్పుడు మాకు కష్టపడ్డ వాళ్ళకు వస్తున్న నమ్మకం కలిగింది. ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి డీసీసీ ప్రెసిడెంట్లను ప్రజాభిప్రాయ సేకరణ చేసిన దాఖలు ఇదివరకు ఎవరైతే లీడర్ అనుకుంటారో వాళ్ళు రాసి పేరు పెడితే వచ్చేది. కానీ రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు ఒక నిర్ణయం తీసుకొని దానిలో భాగంగా జిల్లాల వారికి అబ్జర్వర్ వచ్చి పనిచేసడం మాకు నమ్మకం కలిగి నేను డీసీసీ ప్రెసిడెంట్ వస్తానని ఆశపడ్డా. దానిలో ఎలాంటి తప్పలేదు. కానీ ఇప్పుడు వచ్చిన పున్నా కైలాస్ గారికి వచ్చేందుకు వారికి మేము మీ టీవీ తరఫున వాళ్ళకి ముఖంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీని తీసుకునేదానికి నేను కట్టుబడి ఉంటానని తెలియజేసుకున్నా. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీని నేను గత 20 సంవత్సరాలకి చూస్తున్నా. నేను ఒక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చూస్తున్నాను. తిట్టిన వాళ్ళకే పదవులు వస్తున్నాయని నా యొక్క అభిప్రాయం. గతంలో ఒకతనికి ఒక వర్గాన్ని తిడితే ఆ వర్గం వాళ్ళని తిట్టినందుకు ఎమ్మెల్సీ పదవిని అడిగారు. ఇంకొకరు తిడితే ఈరోజు ఈ పదవి ఇవ్వడం జరిగింది అని నాకు అనిపిస్తుంది. వీళ్ళు సొంత పార్టీ వాళ్ళని తిడితే పదవి వస్తుంది అనిపిస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీ తిడితే రావాలి నాకు పదవి. నేనేమో గీత గీసుకొని నల్లగొండలో హెడ్ క్వార్టర్లో ఉండి శంకర్ నాయక్ గారు డీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వారితో కోఆర్డినేట్ చేసుకొని ఉత్తల్ పార్టీ వాళ్ళతో మాట్లాడకుండా జెండా పట్టుకొని వాళ్ళకి ఎదురుగా నిలబడి మేము పనిచేసినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు. కానీ వాళ్ళు ఎమ్మెల్సీ అవుతారు, డీసీ అధ్యక్షులు అవుతారు, కార్పొరేషన్ చైర్మన్ అవుతారు, జెండా పట్టినప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అవుతారు. మేము మాత్రం జెండా పడితే కావట్లేము. అంటే తిడితేనే అవుతారు అనేది ఒకటి నా అభిప్రాయం. నాకుంది రెడ్డి. ఆ రెడ్డి నాకు గుదిబండి అయింది. వర్కర్కు రెడ్డి కావడం మైనస్ అయిపోయింది. నువ్వు మంచోనే కానీ నీ కులం అడ్డం వస్తుంది అంటారు. మరి పనికి మంచి పని చేసినప్పుడు చెప్పారా? విధంగా చెప్పారా మీకు? అంతే కదా. ఇప్పుడు అభిప్రాయం ఏమంటారు? ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మేజర్గా రెడ్డిసే ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఇద్దరికి డీసీసీ అధ్యక్షులు బీసీ ఇచ్చారు, ఒకరికి ఎస్సీ ఇవ్వడం జరిగింది. అంతకుముందుకు ఏమన్నారంటే ఇక కులాల ఈక్వేషన్గా ఒక జిల్లా రెడ్డికి వస్తే, ఒక జిల్లా బీసీకి వస్తే, ఒక జిల్లా ఓసీకి వస్తే అని చెప్పడం జరిగింది. నేను ఆ కేటగిరీలో నాకు రాకున్నా కానీ నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు నేతి విద్యాసాగర్ గారు చేశారు, భిక్షమయ్య గౌడ్ గారు చేశారు, తర్వాత శంకర్ నాయక్ గారు చేశారు. మధ్యలో ఇన్ఛార్జి ఉండేది దేవేంద్ర రెడ్డి గారు. ఆయన ఇన్ఛార్జ్ ఫుల్ టైం కాదు పార్టీ స్వామి గౌడు, గాంధీగౌడ్ ఉండే, మల్లేష్ గౌడ్ ఉండే. వీరందరూ చూసినప్పుడు ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఈసారి రెడ్డికి ఇవ్వకుంటే మేజర్ కమ్యూనిటీ పరంగా యాదవ్కి ఇస్తారనుకున్నాను, బీసీకి ఇచ్చినట్లయితే. ఇక నాకు తెలిసిన కాంచి, నాకు గుర్తున్న కాంచి ఇంతవరకు ఎస్సీకి ఇవ్వలేదు. నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. ఎస్సీకి ఇస్తారేమో నేను అనుకున్నా. ఎస్సీకి ఇస్తే కూడా నాకు రాదనుకున్నా. కానీ మళ్ళీ అక్కడ బీసీకి ఇచ్చారు, అక్కడ ఎస్సీకి ఇచ్చారు, ఇక్కడ మళ్ళీ బీసీకి ఇచ్చారు. అంటే నన్ను తప్పియాలనే దానికి ఒక విధానమైన నిన్ను తప్పియాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధానంగా కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి. మిగతా ఎమ్మెల్యేలంతా కూడా మీ పేరే చెప్తారనుకున్నారు. కానీ మిమ్మల్ని తప్పియాలన్నటువంటి కారణం? తప్పియాలన్నటువంటి నా ఉద్దేశం నాకు అనిపిస్తుంది. ఏదనిపిస్తుందంటే ఓసీకి ఒకటి, బీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి ఇస్తున్నారు కదా. నాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మరి వేరే కాడ ఓసీకి ఇస్తే ఇక్కడ వెళ్ళేది అనుకుందాం మనం. కానీ నేను కాలు ముఖ్య నైజం నాది కాదు, బ్లాక్మెయిల్ చేసే నైజం నాది కాదు. వీడు మాకు వచ్చి దండం పెడతలేడో, దశకం పెడతలేడో అనుకుంటూ ఉండొచ్చేమో వాళ్ళు. అది కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఎవరి దగ్గర పోయి అన్న నాకు అవకాశం ఉంటే చెప్పమని చెప్పిన, అందరు ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. అన్న చెప్పమని చెప్పినప్పుడు నీ పేరే చెప్తున్నా అని చెప్పి కానీ నా పేరు చెప్తలే నాకు తెలియదు. తర్వాత అంటే నేను తప్పియాలనుకున్నప్పుడు చెప్పొచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే ఒక టీం వారిగా పనిచేస్తాం. జానారెడ్డి సార్ కాన్స్టిట్యూన్సీ పోతే జానారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో ఒక టీం ఉంటుంది, పనిచేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి వెంకట సార్ పోతే కోమటిరెడ్డి వెంకట సార్కి ఉంటుంది రాష్ట్రం మొత్తం మీద. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా వాళ్ళకు ఒక టీం ఉంటుంది.
సీఎం గారి టీంలో నేను లేకపోవడం కూడా నాకు ఒక మైనస్ పాయింట్ ఏమో నాకు అనిపిస్తుంది. అంటే సీఎం గారి టీం అయినా కానీ ఇక్కడ ప్రధానంగా ఉండేది మంత్రులు, మెజార్టీ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్ష పదవి విషయంలో వారి బాధ్యత తీసుకుంటారు కదా. ఇప్పుడు తీసుకున్నటువంటి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎవరు టీం ఇచ్చారో మీకు తెలుసు. ఉమ్మడి జిల్లాలో తీసుకున్నాం. ఇప్పుడు డీసీసీ అధ్యక్షులు తీసుకున్న టీంలో ఎవరిని ఇచ్చారో మీకు తెలుసు. మరి నాకే రాలేదంటే నాకు అట్నే అనిపిస్తుంది కదా. మీరు వారి మద్దతు కోరలేదా? పెద్దలు జానారెడ్డి కానీ, ఎంపీ రఘువీర్ కానీ, ఎమ్మెల్యేలను కానీ వారందరినీ కూడా అడగలేదు. నన్ను కలవలేదు, వాస్తవంగా కలవడానికి నాకు వీలు పడలేదు. అంటే నేను సాగర్కి వెళ్ళినా కలవలేకపోయినా. జేవీరన్నతో మాట్లాడడం జరిగింది, జానారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, ఉత్తమన్నతో మాట్లాడడం కోరాల దగ్గర పోయి. మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వీరేశం నాకు ఇంటికి పోవడం జరిగింది. రాజగోపాల్ సార్ని కలవడం జరిగింది. రాజగోపాల్ సార్ ఏమంటే నేను ఎవరి పేరు చెప్పను, నా కాన్షియస్ లేదు, పార్టీ ఏదైతే ఇస్తా తీసుకుంటే చెప్పాను. ఎవరికి వర్కర్కి ఇవ్వండి, పని చేసేవాళ్ళకి ఏం చెప్పాను నేను అని క్లియర్ చెప్పాడు. బాలనాయక్ అన్న కూడా నువ్వు వర్కర్ ఉన్నావు, నీకు ఇస్తే నాకు అభ్యంతరం అని చెప్పాడు. మరి వాళ్ళ ప్రేమ నాకు అర్థమవుతుంది. ఏంటి ఇప్పుడు నీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? భవిష్యత్తు ఏం లేదు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని ఉంది ఇది. మా నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారిని బట్టి ఉంటాం, మా నాయకుడు రాహుల్ గాంధీ బట్టి ఉంటాం. సీఎం గారి నాయకత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మేమందరం పార్టీ లెవెల్లో మేము కష్టపడతాం. వాళ్ళు ఏదైతే పార్టీ కొరకు ఏదైతే నిర్ణయం తీసుకొని 6 గ్యారెంటీలు కావచ్చు, ఇప్పుడు సన్న బియ్యం కావచ్చు, ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు, రేపు స్థానిక సంస్థలు ఎన్నికల ఎలక్షన్ కావచ్చు, అవన్నీ మేము దాంట్లో భాగస్వామ్యం మా వాళ్ళందరూ పోతారు, మేము పోతాం. మా నాయకుడు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకట నేను మీటింగ్ పెట్టడం జరిగింది. మనం 42% బీసీ కాదు 50% బీసీ దాకా ఇవ్వబోతున్నాం అని చెప్పిండు. దానికి విధంగా మీరు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఎవరైతే వర్కర్ ఉండో వాళ్ళందరికీ పనిచేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ మేము పని చేసుకుంటూ పోతాం. కానీ మా వాళ్ళకి మాకు ఉన్నటువంటి క్యాడర్కి ఏం బాధ అంటే, ఇన్ని రోజులు కష్టపడితే మీకే రాలే పదవి, మాకెట్లుంటుంది భవిష్యత్తు అనేది వాళ్ళకి అర్థంగా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఎంపీడీసీ అవుతారు, కౌన్సిలర్ అవుతారు, సర్పంచ్ అవుతారు, జెడ్పీడీసీలు అవుతారు. ఇది మాత్రం మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి నాయకత్వంలో ఇప్పుడు నల్గొండ కావచ్చు, ఉమ్మడి జిల్లాలో నేను యువజన కాంగ్రెస్ పదవి చేసినప్పుడు కూడా నాతో పాటు మండల పార్టీ అధ్యక్ష చేసినప్పుడు చాలామంది జెడ్పీడీసీలు అయ్యారు, ఎంపీడీసీలు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు, ఆల్రెడీ ఎంపీపీలు కూడా అయ్యారు. వాళ్ళందరికీ భరోసా ఏంటంటే ఒక నమ్మకం కలిగించే విధంగా ఇస్తే ఏంటంటే బాగుండేదని నా అభిప్రాయం. రైట్, చూడొచ్చు జిల్లాలో పార్టీ మొదటి నుంచి కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కూడా జెండా మోసి కూడా పార్టీని మొత్తం కూడా మోసుకుంటూ వచ్చాము. కానీ ఇవాళ జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుంది అనుకున్నా కానీ అధ్యక్ష పదవి రాకపోవడం పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నా కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలుచుకుంటే ఖచ్చితంగా తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా రావడం ఖాయం. ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశిస్తున్నానని గుమ్మల మోహన్ రెడ్డి చెప్తున్నారు. వినోద్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.